సత్యభాష్యానికి స్వాగతం. నేను మీ రాంబాబు చెరువు. ఏమి సేతురాలింగా ఏమి సేతురా, ఏమి సేతురాలింగా ఏమి సేతురా, హిందువులను తిట్టిపోస్తే ప్రతి ఒక్కడు హిందువులను తిట్టిపోస్తే హిందువెవ్వడని వెతుకుతుంటిమి, ఏడి హిందువెవ్వడని వెతుకుతుంటిమి, ఏమి సేతురాలింగా ఏమి సేతురా. మీ అందరికీ మరొకసారి స్వాగతం. ఈ పాట పాడుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే దేవుడే దిక్కు మనకు కాబట్టి. అదేమిటి రాంబాబు, దేవుడే దిక్కు అంటావేమిటి? హిందువుల్ని కదా వాడు రాహుల్ గాంధీ తిట్టిపోసి, మరి హిందువులందరూ రియాక్ట్ అవ్వాలి కదా, రోడ్ల మీద రావాలంటే చీవునెత్తి ఎప్పుడో చచ్చిపోయింది మనలో. కారణాలు వెతుక్కుంటాం మనం ఎందుకు హిందువు కాదనే దానికి. రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ ముఖ్యమంత్రి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు పెద్ద మంత్రి. వాళ్ళు ఏమంటారు, రెడ్లను అనమని చెప్పు, రెడ్లంటే మేము ఊరుకుంటామా, మేము హిందువులు ఎట్లయితాం, కాం కదా. అట్లాగే మల్లు రవి ఎస్సీ ఎస్టీ పెద్ద లీడర్, ఎస్సీ ఎస్టీ అనమని చెప్పు, నేను ఎట్లా ఊరుకుంటాను, అయినా నేను కిరస్థానంలో సుఖం ఉన్నాను, నేను హిందువుల కోసం ఎందుకు కొట్లాడతాను అని ఆయన అంటాడు. కృష్ణయ్య అని ఉన్నాడు, బీసీ కృష్ణయ్య, మందకృష్ణ మాదిగ, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, వాడు పెద్ద బ్రాహ్మణ కింద లెక్క, బ్రాహ్మణులు అనమని చెప్పి చెప్తారంటాడు వాడు, హిందువులు కాదుగా. బీసీ కృష్ణయ్య, నేను బీసీల కోసం పెద్ద లీడర్ కానీ నేను హిందువు ఎట్లయితా అని వాడంటాడు. ఇవన్నీ వింటూ ఉంటే మరి హిందువు ఎవరు? పోనీ ఇంతకుముందు పరిపాలించిన వాళ్ళు కేసీఆర్ కేటీఆర్, హిందూగాళ్ళు బొందుగాళ్ళని తిట్టిపోసారు. వాడు కేటీఆర్ అయితే క్రైస్తవ మతం చాలా శాంతి మతము, ప్రేమతో కూడిన మతము కాబట్టి వాళ్ళు మనకందరికీ మంచి చేయగలుగుతారని గట్టిగా గాఢంగా నమ్మినవాడు ఆ కేటీఆర్. హరీష్ రావు అంటారా, వాళ్ళ మేనమామ చేతిలో ఉండిపోయాడు, వాడు ఎటు కాకుండా తిరుగుతున్నాడు వాడు. ఇటువంటి వాళ్ళందరినీ పట్టుకుని మనం ఎవరి సపోర్ట్ తీసుకోవాలి? పోనీ హైదరాబాద్లో యాదవుల్లో పెద్ద యాదవుడు ఉన్నాడు, తలసాని శ్రీనివాస యాదవ్. వాడికి హేమా హేమీల్ లాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎవరు? అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్. యాదవులు ఏమన్నా అనమని చెప్పి మేము చూస్తాం, అంతేగాని హిందువుల కోసం మేము ఎందుకు మాట్లాడతాం? అట్లా మనలో మన్ని కొట్లాడించుకుంటూ మన్ని మనం విభజించుకుంటూ ఇంతకాలం మనం బతికేసామే. ఇదే ఒక 200 సంవత్సరాల కింద వెళ్ళుంటే 745 నుంచి మొదలెట్టి ఈ ముష్కరులు తురుష్కులు వీళ్ళందరూ వచ్చినప్పుడు అందరం ఏకంగా కొట్లాడిన వాళ్ళం కాదేదా? పక్కలో బల్లెమై మనందరం నిల్చోలేదా? వాళ్ళని 16వ శతాబ్దంలో ఓడగొట్టి బయటికి పంపించలేదా? 540 రాజ్యాల్లో 500 రాజ్యాలు హిందువులే అన్న విషయం మనం మర్చిపోయామా? ఇంత చవి తెచ్చిపోయామేంటి? ఈ వీడియో చూడండి, లీడర్ ఆఫ్ అపోజిషన్, చాలా పెద్ద పొజిషను. పప్పు అనుకున్నాం ఇన్ని రోజులు, వీడు పప్పు కాదు. చాలా కుతంత్రంతో కూడినవాడు, దేశాన్ని కూడా అమ్మేందుకు వెనకాడు వాడు ప్రధానమంత్రి అయ్యేందుకోసం. వాడు చెప్పింది ఒక్క నిమిషం వినండి, మళ్ళా మనం మాట్లాడుకుందాం. दूसरी तरफ शिव जी कहते हैं डरो मत, डराओ मत, अभय मुद्रा दिखाते हैं, अहिंसा की बात करते हैं, त्रिशूल को जमीन में गाड़ देते हैं, और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। विषय बहुत गंभीर है, पूरे हिंदू समाज को हिंसक कहना ये गंभीर विषय है. విన్నారు కదా, హిందూ అనే ప్రతి ఒక్కడు హింసపూరితంగాను విద్వేషపూరితంగాను మాట్లాడతారు, అబద్ధాలు చెప్తారు అని వీడు మాట్లాడుతున్నాడు మనకి. ఇదే పెద్ద మనిషి ఆక్స్ఫర్డ్లో ఉండి హిందూ టెర్రరిజం ఈజ్ మోర్ డేంజరస్ దాన్ తాలిబాన్ టెర్రరిజం అని చెప్పి అక్కడ వ్యాఖ్య చేశాడు. మూడు
నెలల క్రితం. అనుకుంటున్న అమిత్ షా గారు, మోదీ గారు మనకి ఏం చేస్తున్నారు అని ప్రశ్న వేసుకోవచ్చు మనం. మనకి మనం సహాయం చేసుకునేంత వరకు మనకి ఎవ్వరూ చేయలేరు సహాయం. సాక్షాత్తు భగవంతుడు కూడా మనకి సహాయం చేయలేడు. కాబట్టి మనం బయటకు వచ్చి, మనం 10 మంది కలిసి ఒక ధర్నా చేసి, మన ఇంటి బయట ఒక పోస్టర్ పెట్టుకుని ఐఎమ్ ప్రౌడ్ టు బి హిందూ అని, నువ్వు వెళుతున్న నీ కార్ మీద ఐఎమ్ ప్రౌడ్ టు బి హిందూ, ఐఎమ్ ఏ పీస్ లవర్ అండ్ గాడ్ లవర్ అని పెట్టుకోవాలి. మనం పెట్టుకుంటే కానీ అర్థం కాదు. మొన్న ఎక్కడో ఇవాళే అనుకుంటాను ఒక చిన్న వీడియో చూశాను. ఏలూరు పట్టణంలో చెప్పు పెట్టి కొడుతున్నారు వాడి బొమ్మ కేసి. ఇటువంటిది ప్రతి వీధి జరిగితే తప్ప వీళ్ళకి బుద్ధి రాదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం బతుకుతున్నప్పుడు మన్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితికి, మన్ని మనం సంఘటితం చేసుకోవాల్సిన పరిస్థితికి రావాల్సి వచ్చింది. ఇంకా చీవునెత్తులు లేకుండా బతుకుతున్నాను చూడండి. ఇది చాలా తప్పు చేస్తున్నాం. ఉద్యోగాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, పిల్లల్ని చూసుకోవాల్సిన పనులు ఉంటాయి. వీటన్నిటితో పాటు ధర్మాన్ని రక్షించుకోవడం మన పనే. ధర్మో రక్షతి రక్షిత, అది మర్చిపోకండి. అరగంట సేపు ఇవ్వండి చాలు. మీ పిల్లవాడికి కనీసం గుడికి పట్టుకెళ్ళి మన దేవుడు, మన దైవము, మన ధర్మం గురించి చెప్పండి. ఇప్పటి నుంచి మొదలెడితే 10 ఏళ్ల కన్నా మనం ఒక సంఘటిత శక్తిగా ఏర్పడతాం. లేకపోతే మొన్న వాడు స్టాలిన్ కొడుకు అన్నాడు వైరస్ అని, బ్యాక్టీరియా అని, HIV అని. ఏ రాజా అన్నాడు నిర్మూలించాలి లెప్రసీ అని. ఇవాళ రాహుల్ గాంధీ సాక్షాత్తు పార్లమెంట్లో అంటున్నాడు. రేపు గనక మనం దీనికి ప్రత్యామ్నాయంగా మనం ధర్నా చేసి మన శక్తిని మనం చూపించుకోకపోతే మన ఇంటి మీదకి వచ్చి పడతారు. కాబట్టి మిత్రులారా, ఆవేశంగా మాట్లాడుతున్నా అనుకోవద్దు. ఇది అవసరం మనకి. ఆవేశం పోనండి, శక్తియుక్తుల్ని తెచ్చుకోండి, మీ పూర్వీకుల్ని గుర్తు తెచ్చుకోండి, సంసిద్ధం కాండి, సంఘటితం కాండి. ఒక ధర్నా చేయండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఒక ధర్నా చేయండి, మీ ఆఫీస్ కాంప్లెక్స్లో ఒక ధర్నా చేయండి, మీ ఒక మెమరాండంని సబ్మిట్ చేయండి మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో. ఇంతవరకు అయితే మనం చేయగలుగుతాం కదా. దీనికి ఏ ఖర్చు అక్కర్లేదు కదా. అరగంట సమయం కావాలంతే. దయచేసి ఈ వీడియోని మొదటిసారి వింటున్నట్టయితే సత్యభాష్యానికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీకు తెలిసిన ప్రతి ఒక్క హిందూ అనుకున్న ప్రతి ఒక్కడికి పంపించండి. ధర్మో రక్షతి రక్షిత. వచ్చే శీర్షిక వరకు ఉంటాను మరి. రాంబాబు చెరువు, హైదరాబాద్.